నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బెంగాల్ టైగర్ వర్సెస్ ఢిల్లీ సుల్తాన్లు. కోల్కతా టు ఢిల్లీ జియో పాలిటిక్స్ అదిరిపోయే పొలిటికల్ థ్రిల్లర్ బెంగాల్లో. దీది లీక్ ఆడియో సంచలనం. ఆసుపత్రి సీఈఓకు మమతా బెనర్జీ వార్నింగ్. బెంగాల్ను షేక్ చేస్తున్న మేనల్లుడి ఎపిసోడ్. ది గ్రేట్ బెంగాల్ గేమ్. అభిషేక్ బెనర్జీపై దాడి వెనుక అంతర్జాతీయ కుట్రకోణాలు ఉన్నాయా? సొంత గడ్డ మీద దీది మేనల్లుడిపై దాడి. ఆసుపత్రిలో సీఈఓకు మమత వార్నింగ్ ఆడియో లీక్లు. మమతా బెనర్జీ అసలు ఊహించలేదు. ఎందుకంటే ఏకఛత్రాధిపత్యంగా అసలు మనకి తిరుగులేదు, మనమే జీవితాంతం అంతా ఇక్కడ వెళ్తాం అనుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. బెంగాల్లో మేనలున్నే తరిమి గొడ్డలు ఓడదీసి కొట్టారు అంటే, చెప్పులు రాళ్ళు గుడ్లు విసిరారంటే, మరి దీది ప్రాముఖ్యత మొత్తం భూస్థాపితం అయిపోయిందా? ఇది జరుగుతున్న చర్చ, కనిపిస్తున్న విజువల్స్. దేశ రాజకీయ ముఖ చిత్రంపై అత్యంత ప్రమాదకరమైన ఉత్కంఠభరితమైన పొలిటికల్ గేమ్ నడుస్తుంది. ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య గొడవ మాత్రం కాదు. ఇది కేవలం రెండు పార్టీల మధ్య ఘర్షణ అంతకన్నా కాదు. ఇది కోల్కతా కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ వ్యూహం. జియోపాలిటిక్స్ ల్యాండ్ మార్క్ బెంగాల్ గడ్డపై మరోసారి నెత్తుటి చారికలు కనిపించాయి. తృణమూల్ కాంగ్రెస్ వారసుడు దీది మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో జరిగిన దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ దాడి ఒకెత్తైతే దీని వెనుక నడిచిన హాస్పిటల్ డ్రామా. ఆ వెనుకే లీక్ అయిన మాజీ ముఖ్యమంత్రి ఆడియో టేపులు ఇప్పుడు దేశ రాజకీయాలనే షేక్ చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్న సర్కార్ శక్తులు, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కలిసి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కంట్రోల్ చేయాలని చూశాయన్న అంశం కలకలాన్ని రేపుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ ఆ ఆసుపత్రి సీఈఓను ఒక రేంజ్లో హెచ్చరించారన్న అంశం రాజకీయ వర్గాల్లో నేడు దుమారం రేపుతుంది. ఈ ఆడియో లీక్ వెనుక ఉన్న అసలు మైండ్ గేమ్ ఏంటి? ఇప్పుడు మరింత డీటెయిల్గా చూద్దాం. పశ్చిమ బెంగాల్ కేవలం ఒక రాష్ట్రం కాదు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ సరిహద్దులకు సరిగ్గా కనెక్ట్ అయ్యే భారతదేశపు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ఇంకా సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్ కారిడార్ను శాసించే భౌగోళిక శక్తి. అందుకే బెంగాల్ పీఠంపై పట్టు సాధించేందుకు ఢిల్లీ పీఠం ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలు రచిస్తూనే ఉంది. మరి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆపరేషన్ క్లీన్ అంటే తృణమూల్ కాంగ్రెస్ రౌడీ గ్యాంగుల ఏరవేత చేపట్టింది. మరి ఇలాంటి కీలకమైన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మమతా బెనర్జీ పొలిటికల్ వారసుడు అభిషేక్ బెనర్జీపై సోనాపూర్లో ఒక్కసారిగా దాడి జరిగింది. ఊహించని ఈ దాడితో బెంగాల్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది కూడా. తీవ్ర గాయాలైన అభిషేక్ను కోల్కతాలోని ప్రతిష్టాత్మక బెల్ వ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడి నుంచే అసలు సస్పెన్స్ డ్రమ్స్ మోగడం ప్రారంభమయ్యాయి. సాధారణంగా జరిగే పొలిటికల్ అటాక్లా కాకుండా ఈ దాడి వెనుక బెంగాల్ను అస్థిరపరిచే పెద్ద అంతర్జాతీయ శక్తుల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభిషేక్ బెనర్జీ ఆసుపత్రి బెడ్పై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తెర వెనుక ఒక పెద్ద హైజాక్ డ్రామా నడిచిందనేది తృణమూల్ వర్గాల ఆరోపణ. కేంద్రంలో అధికారంలో ఉన్న కొందరు కీలక నేతలు, వారికి వత్తాసు పలుకుతున్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కలిసి బెల్వ్యూ ఆసుపత్రి యాజమాన్యంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారని గట్టిగా టాక్ వినిపించింది. మరి అభిషేక్ బెనర్జీ కండిషన్ ఇంకా సీరియస్గానే ఉన్నప్పటికీ అతడిని వెంటనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని మేనేజ్మెంట్ను బీజేపీ ఒత్తిడితో బెదిరించినట్లు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ఇక బెంగాల్ సర్కారుకు తెలియకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రైవేట్ ఆసుపత్రులను కూడా పొలిటికల్ టూల్స్లా వాడుకున్నారనే సంచలన కోణం ఈ ఎపిసోడ్లో బయటపడింది. ఎప్పుడైతే ఈ విషయం మాజీ సీఎం దృష్టికి వెళ్ళిందో బెంగాల్ టైగర్ నేరుగా రంగంలోకి దిగింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్లో క్లైమాక్స్ లాంటి ట్విస్ట్. మమతా బెనర్జీ మరియు బెల్ వ్యూ ఆసుపత్రి సీఈఓ ప్రదీప్ టాండన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అవ్వడం. ఈ ఆడియో టేపులు ఇప్పుడు సోషల్ మీడియాను, ఇటు పొలిటికల్ సర్కిల్స్ను ఊపేస్తుంది. ఆ ఆడియోలో మమతా బెనర్జీ స్వరం అత్యంత తీవ్రంగా హెచ్చరికతో కూడి ఉంది. You forcefully, you mislead, you
अरे यार 2 मिनट धरा बिजी আছে You forcefully don't be mistreated. You never treated a patient. You should be ashamed for it. Everybody will remember this arrogance. Don't come with us. Shame to see you in your face. You are running the hospital, taking the doctors. Because BJP is in power. Tomorrow if your central government is not done, then you will take care. For your health, you should be safe and sound. ల్యాండన్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మేము మీ గతంలో చేసిన సాయాన్ని అంత త్వరగా మర్చిపోయారా? దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీ అహంకారాన్ని మేము గుర్తు పెట్టుకుంటాం. మీరు మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఎల్లకాలం వాళ్ళే ఉండరు. వాళ్ళు పవర్ కోల్పోయిన మరుక్షణమే మేము ఏం చేయాలో, మీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు బాగా తెలుసు అంటూ దీదీ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఆసుపత్రి లోపల కేంద్ర శక్తుల గేమ్ ప్లాన్ నడుస్తుందని గ్రహించిన మమతా బెనర్జీ తక్షణమే అలర్ట్ అయ్యారు. శత్రు వ్యూహాన్ని తిప్పికొట్టేలా అభిషేక్ బెనర్జీని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి నేరుగా ఇంటికి తీసుకువెళ్లారు. తన పర్యవేక్షణలోనే ఇంట్లోనే వ్యక్తిగత వైద్యులను పిలిపించుకుని ముమ్మర చికిత్సను కూడా అందిస్తున్నారట. మరి ఈ అంశం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ సైతం రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతే నమ్మడం ఎలా అనే బలమైన సెంటిమెంట్ను దీదీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అటు పోలీస్ యంత్రాంగం కూడా వేగంగా కలిగింది. సోనార్పూర్ దాడికి సంబంధించిన ఇప్పటి వరకు 5 కీలక నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు కూడా. వీరి వెనుక ఉన్న పొలిటికల్ మాస్టర్ మైండ్ ఎవరు? ఢిల్లీ నుంచి వీరికి అందిన ఆదేశాలు ఏంటి, అసలు అందాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరి ఈ దాడి, ఈ ఆడియో లీక్ కేవలం పశ్చిమ బెంగాల్కు పరిమితం కాబోవడం లేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసేలా ఈ జియో పొలిటికల్ వార్గా మారుతుంది. మరి ఒకవైపు ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్న మమతా బెనర్జీ, మరోవైపు బెంగాల్ సరిహద్దుల ద్వారా దేశ రక్షణను, రాజకీయాలను శాసించాలని చూస్తున్న ఢిల్లీ పెద్దలు. మరి ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న ఈ చదరంగంలో అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి కేవలం ఒక ప్రారంభం మాత్రమేనా? లీక్ అయిన ఆడియోతో మమతా బెనర్జీని కార్నర్ చేయాలని చూసిన శక్తులకు దీదీ తన కౌంటర్ అటాక్తో ఎలాంటి చెక్ పెట్టబోతున్నారు? మరి రాబోయే రోజుల్లో బెంగాల్ గడ్డపై ఇంకెన్ని పొలిటికల్ ట్విస్టులు చూడాల్సి వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా దీదీకి చాలా కష్టకాలం. మేనల్లుణ్ణి, రాజకీయ వారసుడినే తుక్కు రేక్ కొట్టారు అంటే జనాలు దీని వెనకాతలు నిజంగా కుట్రుందా, లేకపోతే చేసిన తప్పులు ఇప్పుడు శాపంగా వాళ్ళకి పరిణమిస్తున్నాయా? మరి అతని ఆరోగ్యం ఎలా ఉంది? మరి బెనర్జీ ఇప్పటికైనా గత తప్పులను తెలుసుకుని మంచి ప్రవర్తనతో ముందుకు సాగుతారా, లేకపోతే కక్ష సాధింపు చర్యలతో బెంగాల్ని రక్తపాతం సృష్టిస్తారా? చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.